హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిష్ మాయా. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇదిగో నవీన్ అయితే వ్యాక్యూమ్ స్టార్ట్ చేశారనమాట. ఈరోజు మాకు సాటర్డే. సో నార్మల్గా నవీన్ వీక్ డేస్లో అంతా బిజీగా ఉంటాడు కాబట్టి మేము సాటర్డే సండేనే వ్యాక్యూమ్ చేసుకుంటూ ఉంటాం. సో హీఈస్ డూయింగ్ వ్యాక్యూమ్ అండ్ నేనైతే ఇన్ ద మీన్ టైం నేను వంటకు రెడీ చేసేసాను. లైక్ పాలక్ పప్పు అండ్ తోటాకు ఫ్రై చేశాను అనమాట. మేము యాక్చువల్గా సాటర్డే కదా, సో త్వరగా వంట చేసి పెట్టేసి జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అందుకని తనేమో వ్యాక్యూమ్ చేస్తున్నాడు, నేనేమో వంట చేసేసాను. ఇంకా జిమ్కి అయితే రెడీ అయిపోయాం. నెక్స్ట్ లైక్ మాకు ఇక్కడ జిమ్ అంతా పెయిడ్ ఏం కాదు, కమ్యూనిటీలోనే ఉంటుంది. సో మనం ఏ టైంలో ఉన్నా వెళ్ళొచ్చు. కానీ మామూలుగా ఇప్పుడైతే కోవిడ్ టైం కాబట్టి మినిమం టైమింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ టైమింగ్లోనే వెళ్ళాలి. అందుకనేసి ఇంకా ఇద్దరు త్వరగా రెడీ అయిపోయి జిమ్కి వెళ్ళేసి వద్దామని, ఇంకా వేరే చిన్న చిన్న ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట బయట వెళ్ళేది. అందుకని జిమ్కి మేము యాక్చువల్గా టాప్ ఫ్లోర్లో ఉంటాము. ఇది మా లాబీ అనమాట. కానీ నేను ఎప్పుడు కిందకు వచ్చినా ఇక్కడ మాకు 2 బిగ్ మిర్రర్స్ ఉంటాయి. సో అక్కడికి వచ్చి అలా నిలబడడం నాకు అలవాటు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ మాకు మొత్తం పార్సెల్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి, అమెజాన్ అని అవి అని ఇవన్నీ. సో ఇది మా యాక్చువల్ మెయిల్ బాక్స్ ప్లేస్ అనమాట. సో మా అపార్ట్మెంట్ దగ్గర ఎక్కడుంటే అక్కడ మనకు పార్సెల్స్ ఎక్కడుంటే అక్కడ పెట్టేస్తారు. మనం ఇక్కడ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీస్ ఆర్ 2 ఎంట్రన్స్ డోర్స్. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది అపార్ట్మెంట్స్, అందుకే మేము ఇది చూస్ చేసుకున్నాం. ఒకసారి మా కమ్యూనిటీ టూర్ కూడా చేస్తాను ఇన్ ఫర్దర్ ఫ్యూచర్. నాకు ఇక్కడ క్లబ్ హౌస్ పక్కనే ఉండడం వల్ల బాగా అడ్వాంటేజ్ అనమాట. నవీన్ ఆఫీస్కి వెళ్ళినా మాకు వింటర్ అయినా కూడా హ్యాపీగా ఈజీగా పక్కనే కాబట్టి వెళ్ళిపోవచ్చు. నేను దూరంగా ఉండింటే డెఫినెట్గా బద్దకిచ్చేదాన్ని వెళ్ళేదానికి. పక్కనే కాబట్టి వెళ్తాం. అండ్ ఈ పాండమిక్ వల్ల మాకు మాస్క్ కంపల్సరీ అని చెప్పినారు. వర్కౌట్ చేసేటప్పుడు పెట్టుకోవాల్సిన పని లేదు, కానీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేంత వరకు అయితే పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ అయితే మొత్తం క్లోజ్ ఉండింది, ఈ ఇయరే ఓపెన్ చేశారు మళ్ళీ మాకు. నవీన్ అయితే ఇప్పుడు లీజింగ్ ఆఫీస్ లోపలికి వెళ్తున్నాడు. తనకి ఏదో క్వరీస్ ఉన్నాయని. అండ్ ఇది మా ఫ్రెండ్ సైడ్ ఆఫ్ లీజింగ్ ఆఫీస్ అనమాట. ఇక్కడ మేనేజ్మెంట్ ఉంటారు, వాళ్ళు మనకి ఏదైనా క్వరీస్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. దట్స్ అ గుడ్ థింగ్ అనమాట. అండ్ దీని బ్యాక్ సైడ్ మాకు స్విమ్మింగ్ పూల్, జిమ్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇంకొకసారి నేను మా కమ్యూనిటీ టూర్ చేస్తాను ఒకసారి. సో ఐ విల్ టెల్ యూ మేము ఈ కమ్యూనిటీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ ఏమి అండ్ డిస్అడ్వాంటేజెస్ ఏమి అని. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చి ఇక్కడ మాకు పక్కనే ఎయిర్పోర్ట్, మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఎప్పుడు ఏరోప్లేన్స్ వెళ్తూనే ఉంటాయి అన్నమాట మాకు ఇక్కడ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ అడ్వాంటేజ్. మాకు ఇక్కడ నుంచి 15 minutes డ్రైవ్ అంటే ఇట్స్ అ గుడ్ థింగ్ కదా. అండ్ ఇంకొకటి ఏమంటే మాకు ఇప్పుడు పోలెండ్ ఫ్లవర్ నుంచి పోలెన్ ఫామ్ అవుతుంది. యాజ్ వీ ఆల్ నో ఇలా ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ చాలామంది వాటిని ఎంజాయ్ చేస్తారు, బట్ చాలామంది వాటి వల్ల సఫర్ కూడా అవుతారు. కానీ ఇలా పార్క్స్లో అంతా పోలెన్ ఎక్కువ ఫామ్ అయినప్పుడు ఇక్కడ అమెరికన్స్, మెక్సికన్స్ వీళ్ళకంతా బాగా అలర్జెటిక్గా ఉంటుంది. అండ్ ఇక్కడ పోలెన్ అలర్ట్ అని కూడా న్యూస్లో కూడా చెప్తూ ఉంటారనమాట. వీళ్ళకి ఇక్కడ హెడేక్, ఇచ్చింగ్, పెయిన్, ఫేస్ స్వెల్లింగ్ లాగా, అండ్ ఇక్కడ స్నీజింగ్స్ కూడా పిల్లలకి బాగా ఇబ్బంది అవుతుంది. నాట్ ఓన్లీ కిడ్స్, అనిమల్స్ కూడా బాగా ఇబ్బంది పడతాయి ఇవి. అండ్ ఇక్కడ ఓల్డ్ పీపుల్కి కానీ కిడ్స్కి కానీ, అండ్ ఇక్కడ మోస్ట్లీ అమెరికన్స్ వీళ్ళంతా కూడా కొద్దిగా పోలెన్ అలర్ట్ ఉన్నప్పుడు ఎక్కువ బయటికి రారనమాట. కొద్దిగా అలర్జెటిక్ పీపుల్ అయితే అస్సలు రారు. నాట్ ఓన్లీ ఫర్ దెమ్, మనకు కూడా ఇక్కడ పోలెన్ అంటే అవి కళ్ళల్లో, ముక్కుల్లో అలా వెళ్ళినప్పుడు తుమ్ములు, ఐస్లో ఇరిటేషన్ ఇలాంటివి ఎక్కువ ఉంటుంది. మీరు అక్కడ వీడియోలో చూస్తున్నట్లయితే లైక్ స్మాల్ డస్ట్ పార్టికల్స్ లాగా ఉన్నాయి. అవి డస్ట్ పార్టికల్స్ కాదు, అవి పోలనే. ఇక్కడ మా పార్క్లో మొత్తం పోలన్సే ఉన్నాయన్నమాట. ఇలాంటి టైంలో ఇక్కడ కిడ్స్ కూడా ఎక్కువ ఆడలేరు, ఎందుకంటే వీటి వల్ల ప్రాబ్లం అవుతుంది అనేసి.
సో నవీన్ అయితే వర్క్ అయిపోయింది, తను వచ్చేసాడు. నేను అటు సైడ్ రోడ్ క్రాస్ చేస్తున్నాను అనమాట. ఇదే మా క్లబ్ ఆఫీస్. ఇక్కడ మొత్తం జిమ్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ముందు నార్మల్గా డోర్ ఓపెన్లోనే ఉండేది, బట్ ఇప్పుడైతే క్లోజ్ చేసేసారనమాట. మనం కాల్ చేస్తేనే వచ్చి అక్కడ ఒక పర్సన్ ఓపెన్ చేస్తారు లోపల నుంచి. సో అలా ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారనమాట. సేఫ్టీ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ రాగానే ఇక్కడ చిన్న రిసెప్షన్లా పెట్టారు. సో ఇక్కడ రాగానే మనం ఏ అపార్ట్మెంట్ ఏమి మన డీటెయిల్స్ అన్నీ అక్కడ రాయాలన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ జిమ్. క్యూట్గా చిన్నగా ఉంటుంది. అండ్ ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ ఉన్నాయని చెప్పాను కానీ మోస్ట్లీ ఉంటాయి. సో ఇట్స్ సో యూస్ఫుల్. అండ్ మాకు ఇక్కడ కార్డియో కూడా ఉంటుంది. థ్రెడ్మిల్, సైక్లింగ్, ఎలిప్టికల్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఆల్రెడీ అక్కడ కొద్దిగా క్రౌడెడ్గా ఉంది, అందుకు నేను ముందు క్లిప్స్ ఉన్నవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో అవి కార్డియో అయిపోయిన తర్వాత వీ స్టార్టెడ్ అవర్ వెయిట్స్ కూడా మేము కొద్దిసేపు చేసి, ఎక్కువసేపు ఏం చేయలేదు, జస్ట్ 1 hour చేసి వచ్చేసాము. అండ్ సాటర్డే కదా, కొద్దిగా వీకెండ్ మోడ్లో ఉన్నాం అనమాట ఇద్దరు. ఇండియాలో నేను ఎప్పుడు జిమ్ చేసేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ఫ్రీ టైం ఉంది కాబట్టి నేను ఇక్కడ జిమ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ వెయిట్ లాస్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, మనకు మజిల్ గెయిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుసుకున్నాను. అండ్ నా ఫుడ్ డైట్ ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మీ ఇన్ ఇన్స్టా SU94. అక్కడ నేను నా ఫుడ్ ఏమేమి తింటాను, ఏ టైం తింటాను అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాను. బాబా అయిపోయిందా జిమ్? మండే జిమ్ లేదు, మెమోరియల్ డే కాబట్టి. సో మా ఇంటికి ఒక చిన్న క్యూట్ గెస్ట్ వచ్చింది. దీని పేరు కొక్కో. ఇది మా ఫ్రెండ్ వాళ్ళది. వాళ్ళు బయటికి వెళ్తే ఇక్కడ పెట్టారు. సో ఇట్స్ సో క్యూట్. అసలు ఎంత క్వైట్గా ఉంటాయో ఈ ఫిష్లు అయితే. ఇక్కడ మా ఇంట్లో అయితే 2 birds ఉన్నాయి. ఒకటి బాగా ఎంత అల్లరి అంటే అంత అల్లరి, హ్యాపీ. ఇది ఎల్లో వచ్చి హ్యాపీ, వైట్ కలర్ వచ్చి కుక్కు. అసలు మార్నింగ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, అరుస్తూనే ఉంటుంది. ఆల్రెడీ నేను పప్పు అవన్నీ చేసేసాను. బట్ ఇప్పుడు జిమ్ నుంచి వచ్చిన తర్వాత నేను రైస్ పెట్టేసి స్నానానికి వెళ్దాం అనుకున్నాను. అంటే రైస్ మరీ చల్లగా అయిపోతే బాగుండదు కాబట్టి జస్ట్ స్నానానికి వెళ్ళే టైంలో రైస్ పెట్టేద్దాం అనేసి ఇది ఇన్స్టాపాట్లో పెడుతున్నా. నాకు ఒక 10-15 minutesలో అయితే రైస్ అయిపోతుంది. అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, మనమేం వరీ అవ్వాల్సిన పని లేదు. రైస్ అయిపోయింది, మేమిద్దరు కూడా బాగా ఫ్రెష్ అయిపోయాం. మాకైతే ఇద్దరికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అనమాట, అంత ఆకలిగా ఉంది. సో టక అనేసి వడ్డిచ్చేస్తున్నాను. నేనేం సపరేట్గా మళ్ళీ వేరే బౌల్స్లో ఏం తీయను, వండిన వాటిలోనే పెట్టేస్తాను అనమాట. సో అండ్ మాకు సాటర్డే అయితే నాన్ వెజ్ తినము, ఓన్లీ వెజ్జే కాబట్టి పప్పు, ఫ్రై అండ్ అప్పలం, ఇది మా పర్ఫెక్ట్ సాటర్డే లంచ్ అనమాట. మా ఇద్దరికి ఏది ఉన్నా లేకపోయినా పప్పు ఉన్నా కూడా ఇద్దరు హ్యాపీగా తినేస్తాం. అండ్ మాకు డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా మా ఇద్దరికి ఇలా కింద కూర్చొని తినడం అంటేనే ఇష్టము. ఇద్దరు ఎంత లేట్ అయినా కూడా ఇద్దరు కలిసే తింటాము, ఇలా టీవీ చూస్తా మాట్లాడుతా అలా అయిపోయింది. లంచ్ అయిపోయింది, కొద్దిగా పని ఉంది. బట్ తిన్న వెంటనే పరిగెత్తడం ఎందుకు అనేసి కొద్దిగా కూర్చొని రిలాక్స్ అవుతున్నాం. టీవీ ఒకటి నెట్ఫ్లిక్స్ మీరు చూస్తుంటే గుడ్ గర్ల్స్ అని ఒక పర్ఫెక్ట్ సిరీస్ ఉందన్నమాట, డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్, చాలా బాగుంది. ఇక్కడికి వెళ్తున్నాం, ఎందుకు చూపించకు? వై ముజే ఎందుకు క్లీన్ షేవ్ చేసినావు? చూడవచ్చు, ఇంకా ఇది అంతా కూడా తీసే, ఎక్కడ క్లీన్ షేవ్ ఉంది, కొంచెం వచ్చేసింది ఇది, అందుకే మళ్ళీ క్లీన్ షేవ్ చేయి.
మార్నింగ్ కన్నా ఇప్పుడు వెదర్ బాగుంది కదా. పటేల్ కూడా వెళ్ళేసేద్దాం. ఐ వాంట్ సపోర్ట్. 6కి క్లోజ్ చేసేస్తారా? అయితే ఫస్ట్ పటేల్కి వెళ్ళి మళ్ళీ బెడ్ చూడ్డానికి. అదేదో తీసుకుని వెళ్ళిపోదాం అంతేగా, మళ్ళీ చూడడం ఎందుకు? పటేల్ అనేది ఇక్కడ మాకు పక్కన ఇండియన్ గ్రాసరీ స్టోర్, జస్ట్ 5 minutes డ్రైవ్ అంతే ఇక్కడ నుంచి. లాస్ట్ టైం మేము సపోటా పెట్టినప్పుడు ట్రై చేశాను, అక్కడ చాలా బాగా నచ్చాయి. అండ్ ఇవాళ వీకెండ్ కాబట్టి అసలు ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. మాకైతే పార్కింగ్కి 5 to 6 minutes పట్టింది. మాకు అక్కడే తిరుక్కుంటూ ఉన్నాము. అక్కడ అంత రష్గా ఉంది అసలు, కానీ ఇంకా వెళ్ళాలి కాబట్టి వెళ్ళాం. వీకెండ్ కాబట్టి అందరు ఫ్రీగా ఉంటారనేసి చూడొచ్చు మీరు అసలు ఎంత క్రౌడెడ్గా ఉందో పటేల్. ఇది ఇండియన్ గ్రాసరీ స్టోర్ కాబట్టి మోస్ట్లీ అందరు ఇక్కడికే వచ్చి తీసుకుంటారు. ఇదిగో నా సపోటా చాలా బాగున్నాయి, మీకు పటేల్ పక్కనే ఉంటే. అండ్ సపోటా అయితే చాలా బాగున్నాయి. ఒక 3 days బయట పెట్టండి, మాగిపోతాయి. చాలా బాగున్నాయి. నాకు ఫ్రూట్స్ కనపడితే అస్సలు వదలను. మాకు ఇక్కడ లిచీ కూడా పెట్టారు. అండ్ ఒక్కటి టేస్ట్ చేశాను అనమాట, బాగా నచ్చాయి, అందుకని ఇంకా తీసుకునేసాను. మీరు కూడా అలాగేనా? ఫ్రూట్స్ కనపడితే వదలుకుని ఎవరన్నా ఉంటే ప్లీజ్ కమెంట్ మీ బిలో. అండ్ నేను ఈ మధ్య రీసెంట్గా చింతపండు కూడా కొనడం స్టార్ట్ చేశాను. నేను చిన్నప్పుడు బాగా తినేదాన్ని అలాగా. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇలాగా. మీరు ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టా YesU94. అండ్ పటేల్ నుంచి మేము డైరెక్ట్గా బెడ్ చూడడానికి వచ్చేసాం. ఇక్కడ మీకు దగ్గరలో క్రంబుల్ కుకీస్ అని ఉంటే గో అండ్ ప్లీజ్ ట్రై ఇట్. అసలు బెస్ట్ కుకీస్ దొరుకుతాయి మీకు ఇక్కడ. మాకైతే ఇక్కడ పక్కనే ఉంది. అండ్ యూ కెన్ సీ దేర్ ఇస్ అ బిగ్ లైన్ దేర్. అండ్ మేము ఇక్కడ మ్యాట్రెస్ ఫర్మ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మేము బెడ్ చూడడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ మోస్ట్లీ బెడ్స్ అన్నీ ఫోమ్తోనే చేస్తారు. లైక్ సాఫ్ట్, మీడియం, హార్డ్ని ఇక్కడ ఫామ్ అని అంటారనమాట. ఇక్కడ మనం కానీ బెడ్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా మనం బెడ్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ మేము లాస్ట్ వీకే వచ్చి చూసామన్నమాట, మాకు బాగా నచ్చాయి. అంటే ఏది కావాలి అని చూసేసి వెళ్ళాము. అండ్ బెడ్ సరిగ్గా లేకపోతే మాత్రం మనకు స్లీప్ ప్రాపర్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ ప్రాపర్గా లేకపోతే నెక్స్ట్ డే అంతా మూడీగానే ఉంటాం. అండ్ నెక్ పెయిన్ అనేసి, బ్యాక్ పెయిన్ అని కూడా బాగా వస్తుంది. అండ్ కొంతమందికి అయితే హెడేక్ అలాంటివి కూడా వస్తాయి. నాకైతే నేను ఇవన్నీ బాగా ఫేస్ చేశాను. సరిగ్గా బెడ్ నేను ఇక్కడ వాళ్ళైతే మోస్ట్లీ సాఫ్ట్ బెడ్ ప్రిఫర్ చేస్తారు, కానీ మనకు మరీ అంత సాఫ్ట్గా ఉంటే మాత్రం నాకు సెట్ అవ్వలేదు. అందుకని కొద్దిగా హార్డ్ సర్ఫేస్ బెడ్ అయితే కావాలని అయితే చూస్తున్నాం. మరీ హార్డ్ కాదు, మీడియంది. అండ్ అన్నీ కూడా చూస్తున్నాం అనమాట. అండ్ దట్టు మాకు మెమోరియల్ డే ఉంది. మెమోరియల్ డేకి ఇక్కడ బాగా ఆఫర్స్ కూడా ఉన్నాయి. అందుకని మాకు బెడ్ తీసుకుంటే అడ్జస్టబుల్ బేస్ ఫ్రీ అనేసి అన్నారనమాట. దట్స్ ఆఫర్ గోయింగ్ ఆన్. మీరు బెడ్ కానీ చూస్తుంటే ఇక్కడ దగ్గర ఇప్పుడు వెళ్ళి తీసుకోండి, ఆఫర్ కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ నాకు వీళ్ళు చెప్పిన బట్టి చూస్తే 2 బెస్ట్ బ్రాండ్స్ అన్నారు. ఒకటి టెంపర్డ్ బ్యూటిక్, ఇంకొకటి బ్యూటీ రెస్ట్. ఈ 2 బాగున్నాయి అన్నారు. టెంపర్ బ్యూటిక్ వచ్చి ఇట్స్ గోయింగ్ లైక్ బియాండ్ 3000 వెళ్తుంది, $3000. అందుకని బ్యూటీ రెస్ట్ వచ్చేసి మాకు 1600-1700కే వస్తుంది, దట్ టు బేస్ అడ్జస్ట్మెంట్తో. సో ఐ థాట్ లైక్ ఓకే లెట్స్ గో విత్ బ్యూటీ రెస్ట్ అనిపించింది. అండ్ నాకు కూడా మాకు ఒక ఇండియన్ మేనేజరే కనపడ్డారనమాట. సో వాళ్ళతోనే ఇంకా నవీన్ మాట్లాడుతున్నారు ఏమేమి డీల్స్, ఆఫర్స్ ఇంకా ఏమి ఇవ్వగలరు అనేసి. సో ఇంకా మనకు తెలిసిందే కదా, బార్గెన్ చేయకుండా అయితే మేము ఎక్కడ వదలం. సో ఇలా బార్గెన్ చేస్తుంటే ఇంకా అడ్జస్టబుల్ బేస్ పిల్లోస్ కూడా 2 ఫ్రీగా ఇస్తామన్నారు. అండ్ దానికి బెడ్కి షీట్ కూడా సపరేట్గా వస్తుంది. అంటే మనం వాటర్ పడ్డా ఏదైనా మార్క్స్ అయినా కూడా బెడ్కి ఏం కాకుండా దానిపైన షీట్కి
షీట్స్కి, ఇక్కడ అతను చూపిస్తున్నట్లు. సో ఆ షీట్స్ కూడా ఇది ఒకటి $100 అన్నారు, ఆఫర్లో 80కి ఇస్తామన్నారు. సో అలా 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 బార్గెన్ చేస్తా, ఇంకా తను ట్యూస్డే రండి, ఇంకా నా కూపన్స్తో మేము మీకు హెల్ప్ చేస్తాను అనేసి కూడా సజెస్ట్ చేశారనమాట. సో మీకు ఏదైనా బెడ్ తీసుకోవాలనుకుంటే ఇట్స్ అ గుడ్ టైమ్, గో అండ్ హ్యావ్ అ లుక్. యాక్చువల్గా టెంపర్పెడిక్ అండ్ బ్యూటీ రెస్ట్ అయితే చాలా బాగున్నాయి, 2 బ్రాండ్స్. ఒకసారి అయితే వెళ్ళి చూడండి, మన ఇండియన్స్కి అయితే కొద్దిగా బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే యూ కెన్ టేక్ ఇట్. ట్యూస్డే తీసుకుందామని డిసైడ్ అయ్యి బయటికి వచ్చేసాం. అండ్ అన్నీ టచ్ చేసాం కాబట్టి శానిటైజ్ చేసుకుంటున్నాం. అండ్ మీరు కూడా క్లీన్గా శానిటైజ్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. అండ్ అది అయిపోయిన తర్వాత మేము అలా రైడ్కి వచ్చామన్నమాట. ఇంకొస్తుంటే ఇంకా మిడిల్లో ఒక డెక్ లాగా కనపడింది, హట్ డెక్ అనేసి. నాకు బాగా నచ్చింది అనమాట, నవీన్కి కూడా బాగా అనిపించింది. అండ్ ఈవినింగ్ వ్యూ కూడా చాలా బాగుందని ఇంకా అలా కొద్దిసేపు వాకింగ్ చేసాము. వీళ్ళు ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు అనమాట. లేక్ ఇక్కడ ఏమంటే ఎక్కడ చూసినా లేక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇలాగా ఫిషింగ్ అన్నీ కూడా చేస్తుంటారు. యూ కెన్ సీ హీస్ ఫిషింగ్ హియర్. ఇక్కడ ఫుట్బాల్ ఎక్కువ ఆడతారుగా. మేము వెళ్తూ ఇంకా ఆ హట్ని చూసి ఇంకా ఆగామన్నమాట. ఎంత క్యూట్గా ఉంది, వెళ్దామనేసి. సో ఇది మా వీడియో అయితే. వాట్ టు సే నౌ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మేము ఇలా వీడియో పెడితే అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్. అలాగే 1 రీల్ కూడా చేశాను. మీరు ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ప్లీజ్ గో అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ SU94. యూ కెన్ సీ మోర్ అప్డేట్స్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.